హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నిమ్స్ యూనివర్సిటీ జైపూర్లో యూజీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి. చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువ ఏ కోర్సును చూస్ చేసుకుంటున్నారు, ముఖ్యంగా మన తెలుగు స్టూడెంట్స్ ఎలాంటి కోర్సుని చూస్ చేసుకుంటున్నారు, అండ్ సంవత్సరానికి ఎంత ఫీజు ఉంటుంది, సెమిస్టర్కి ఎంత ఫీజు ఉంటుంది, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు వినయ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో వినయ్ గారు. హలో అండి. నిమ్స్ యూనివర్సిటీలో ఈ డ్యూయల్ డిగ్రీ అనేది కూడా ఉంటుందని విన్నానండి. దేని స్పెసిఫిక్గా ఎందులో ఉంటుందండి అది? సో బేసికల్ నిమ్స్ యూనివర్సిటీ స్పెషాలిటీ అది. ఓకే, ఇండియాలో ఉన్న ఏ యూనివర్సిటీ 2 degrees ప్రొవైడ్ చేయదు. ఎగ్జాక్ట్లీ. బట్ నిమ్స్ యూనివర్సిటీ హ్యాస్ 1 degree ఫ్రమ్ ద ఇండియన్ నిమ్స్ యూనివర్సిటీ అండ్ వీ హ్యావ్ 1 more యూనివర్సిటీ ఇన్ USA. ఓకే, దట్ ఈస్ ఫ్లోరిడా టెక్ యూనివర్సిటీ. Both the managements, Florida Tech University management and NIMS University management, both are same. So what we are providing to students ante NIMS University regular classes జరుగుతాయి ఇక్కడ. ఓకే, ప్లస్ దాంతో పాటు మన ఫ్లోరిడా టెక్ యూనివర్సిటీ నుండి డైలీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి పిల్లలకి. 5 to 8 క్లాసెస్, 3 hours క్లాసెస్. యూఎస్ఏ ఉన్న ఫ్లోరిడా టెక్ యూనివర్సిటీ ఫ్యాకల్టీతో వీళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్కి దే విల్ గెట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఆల్సో. సో అక్కడున్న టెక్నాలజీస్, అక్కడున్న ఎక్స్పోజర్ కూడా స్టూడెంట్కి అక్కడున్న ఫ్యాకల్టీ ద్వారా స్టూడెంట్స్కి ఎక్స్పోజ్ అవుతుంది. సో దానివల్ల స్టూడెంట్స్ విల్ బి మోర్ ఫార్వర్డ్ దాన్ ది అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్. ఓకే, సో రేపు పొద్దున రెజ్యూమేలో కూడా ఈస్ రెజ్యూమే విల్ బి యాడెడ్ దట్ హీ ఈస్ ప్రొవైడెడ్ డిగ్రీ ఫ్రమ్ ద 2 universities. ఒక నిమ్స్ యూనివర్సిటీ, ఒకటి ఫ్లోరిడా టెక్ యూనివర్సిటీ. Automatically his resume weightage will increase. ఎగ్జాక్ట్లీ. So that is the reason we are providing. And main motto of the university, ఇప్పటివరకు ఇండియాలో ఏషియాలో ఏ యూనివర్సిటీ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. దట్ ఈస్ ద మెయిన్. సో అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ వీటి గురించి ఏమంటారండి? సో ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఏముంది, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ గురించి. బట్ కంప్యూటర్ సైన్సే కాకుండా యూనివర్సిటీలో వీ హ్యావ్ మల్టిపుల్ బీటెక్ కోర్సెస్. అంటే ఇప్పటివరకు ఇండియాలో ఏ యూనివర్సిటీలో లేని కోర్సెస్ కూడా మన నిమ్స్ యూనివర్సిటీలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్యాన్ లిస్ట్ అవుట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి, వీ హ్యావ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది, వీ హ్యావ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, వీ హ్యావ్ మెకాట్రానిక్స్ ఉంది, ఏరోస్పేస్ ఉంది, బయోమెడికల్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, నానో టెక్నాలజీ ఉంది, ఓకే, అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. సో దీస్ ఆర్ ది వ్యాస్ట్. రేపు పొద్దున కోర్ బ్రాంచెస్లో, రేపు నెక్స్ట్ 10 yearsలో కోర్ బ్రాంచెస్లో ఏవైతే కోర్సెస్ ఎనేబుల్ ఎక్స్పోజ్ అవుతున్నాయో ఆ కోర్సెస్ అన్నీ కూడా మన యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చెప్పిన కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా డ్యూయల్ డిగ్రీ ఉంటుందా అండి ఇక్కడ? సో బేసికల్లీ కోర్ బ్రాంచెస్కి డ్యూయల్ డిగ్రీ ఆప్షన్ ఉంటుంది, బట్ దట్ డిగ్రీ విల్ బీ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్. ఓకే, అక్కడ ఉన్న ఫ్లోరిడా టెక్ యూనివర్సిటీ విల్ ప్రొవైడ్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ మాత్రమే డివైడ్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ స్టూడెంట్ నేను ఒక కోర్ బ్రాంచ్ ఒక డిగ్రీ కావాలి, నాకు ప్యారలల్గా నేను కంప్యూటర్ సైన్స్ మీద ఎంతో కొంత ఫోకస్ చేస్తాను అనుకుంటే దెన్ దే క్యాన్ టేక్ ద డ్యూయల్ డిగ్రీ ఆప్షన్ ఇన్ ద కోర్ బ్రాంచెస్ ఆల్సో. అదర్వైజ్ దే హ్యావ్ 2 options. Either they can go with the only one single degree in the core branch. If they are interested towards the core and also the computer science కావాలి అనుకుంటే they can choose the dual degree course. ఓకే. ప్రజెంట్ ఈ యూనివర్సిటీస్లో ఎక్కువ చూస్ చేసుకుంటున్న కోర్స్ ఏంటి? మన తెలుగు వాళ్ళు పర్టికులర్గా ఏ కోర్స్ ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు? సో మన తెలుగు వాళ్ళు అయితే అబౌట్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ గో ఫర్ ద సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్స్. ఓకే. సో మనకి ఇప్పుడున్న ట్రెండింగ్ కోర్సెస్ అవి ఏంటంటే స్టూడెంట్స్లో ఉన్న అదేంటంటే ఇఫ్ యూ టేక్ సిఎస్సి, మనకు మంచి ఎక్స్పోజర్ ఉంటే మంచి యూనివర్సిటీలో చదువుకుంటే వీ గెట్ ది గుడ్ ప్యాకేజ్ అండ్ గుడ్ సాలరీస్ అనే దాంట్లో మోస్ట్లీ పీపుల్ విల్ చూస్ సిఎస్సి. బట్ core branches is nowhere less than the CSE because still now India is emerged in the CSE. IT sector lo ippudu chala development undi, chala we have reached high stages in. Next, India government also focusing on the manufacturing industries and the core branches. IT computer science develop avvalante ee core branches kuda develop avvali. So if the student is really interested towards the core branches, I also suggest them to choose core branches also. ఎందుకంటే నా ఫ్రెండ్ సిఎస్సి తీసుకున్నాడు అని నేను సిఎస్సి తీసుకోవాలి అనే థాట్ ప్రాసెస్లో మాత్రం ఎప్పుడు స్టూడెంట్ కూడా సిఎస్సి తీసుకోవాలని అయితే నేను సజెస్ట్ చేయను. ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీ, ఇఫ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ మెకాట్రానిక్స్, ఇలాంటి కోర్ బ్రాంచెస్లో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా they can go for the core branches and they can have good future and good packages in the future next 5 to 10 years. ఓకే. ఇప్పుడు జాబ్ కొట్టాలంటే స్కిల్ అనేది మెయిన్ థింగ్. సో స్కిల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ప్రాక్టికల్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ కానీ ఈ యూనివర్సిటీస్లో ఎలా ఉంటాయండి?
So that is the major thing we are providing to the students. Whether we help for them the communication system, we help for how to face the interviews, we help them to work on the projects, okay, and even we encourage them for the entrepreneurship also. Okay. We have innovation center in campus, and the student he has his own ideas to create a project. So university will support with the funding, and we have own innovation center. Okay, he can do research on that. Everything university will be provided for that. Skill training ఇస్తుంది, కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఇస్తుంది. రేపు పొద్దున స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. ఓకే. నిమ్స్ యూనివర్సిటీస్ కాకుండా ఇతర ఫారెన్ యూనివర్సిటీస్తో ఏమైనా టైఅప్ ఉందా అండి? సో బేసికలీ ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, డ్యూయల్ డిగ్రీ ఈస్ అవర్ పర్సనల్ యూనివర్సిటీ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఆన్ అవర్ బేసిస్. ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు గో టు అబ్రాడ్ అండ్ స్టడీ ఓవర్ దేర్ ఫర్ 2 years, అంటే నిమ్స్లో 2 years చదువుతాను, నేను ఫారెన్ వెళ్ళి 2 years చదువుతాను, ఆర్ నిమ్స్లో 3 years చదువుతాను, 1 year ఫారెన్లో చదువుతాను. సో వీ హ్యావ్ దట్ కొలాబరేషన్ విత్ ఫ్యూ యూనివర్సిటీస్ ఇన్ USA, UK, ఆస్ట్రేలియా అండ్ ఫ్యూ యూరప్ కంట్రీస్. ఓకే. సో స్టూడెంట్ ఎవరైతే ఈ 2+2 ప్రోగ్రామ్ 3+1 ప్రోగ్రామ్ అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే ద యూనివర్సిటీ ఈస్ గివింగ్ ద గుడ్ యూనివర్సిటీస్. వీ హ్యావ్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ వేర్ వీఆర్ కొలాబరేటెడ్. ఓకే. ఫస్ట్ 2 years ఇక్కడ చదువుకొని మళ్ళీ ఫారెన్ లో చదువుకోవచ్చు. Yes, we have that facility also. We are providing that opportunity to the students also. ఓకే. సో దాట్ ప్రాసెస్, దానికి కూడా కంప్లీట్ ప్రాసెస్ విల్ బి టేక్ కేర్ బై ద యూనివర్సిటీ ఓన్లీ. వాళ్ళని సపరేట్గా మళ్ళీ IELTS ఎగ్జామ్, GRE ఇవన్నీ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఓకే. we get admission from the particular university which we have collaborated, and we help them for getting the good interview, mock interviews ఎలా చేయాలి, how to attend the interview, visa interview ఎలా అటెండ్ అవ్వాలి అనేది everything will be trained and in the purpose of the skill training. ఓకే. So this everything will be done by the internal team of the university, and we help the student to get the admission and visa in the right way. Okay.